సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన సంఘటనలు, సమావేశాలు, రాజకీయపరమైన అంశాలు, జిల్లా అభివృద్ధిపై ఆకాశవాణి ప్రతినిధి మంజుల అందిస్తున్న సమగ్ర నివేదికకు స్వాగతం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సూర్యాపేట జిల్లాలో ఘనంగా జరిగాయి. పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలోనే జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, ఇందుకోసం ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 2 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యానికి 526 కోట్ల రూపాయలను రైతులకు అందించామని తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 4 పథకాలు జిల్లాలోని 21 మండలాల్లోని 21 గ్రామాల్లో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో 29,352 మందికి రైతు భరోసా, 350 మందికి కొత్త రేషన్ కార్డులు, 4,140 మందికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు 1,458 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మంజూరు చేయడం జరిగింది. సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామంలో జరిగిన ప్రజాపాలన పథకాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ వెలువడడంతో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో 23 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేయగా మొత్తం 2,637 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలో 4 కొత్త ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. చిలుకూరు మండలంలోని నారాయణపురం గ్రామ పరిధిలో గల ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి సి సాయి నవీన్ ఇంటర్నేషనల్ యంగ్ అండ్ చైల్డ్ ఆర్ట్ కాంపిటీషన్ 2025 జాతీయ అవార్డుకి ఎంపికయ్యాడు. వచ్చే నెల భువనేశ్వర్లో ఈ అవార్డును అందుకోనున్నాడు. జిల్లాలోని మున్సిపాలిటీలకు 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి కావడంతో మున్సిపాలిటీల అధికారాలను అడిషనల్ కలెక్టర్ పి రాంబాబుకు బదిలీ చేశారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో 44 కేసుల్లో పట్టుపడ్డ 1,20,00,000 విలువ గల 483 కేజీల గంజాయిని మఠంపల్లి మండలం మట్టపల్లిలోని సిమెంట్ కంపెనీలో కాల్చి బూడిద చేశారు. మోతే మండలంలోని రాఘవాపురం గ్రామానికి చెందిన జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణకు 2024 గవర్నర్ ప్రతిభా పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. పోలీస్ శాఖలో విధుల్లో పారదర్శకతను, వారు అందించే సేవలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన వారు అక్కడ క్యూఆర్ కోడ్ను సెల్ఫోన్ ద్వారా స్కాన్ చేసి ఫోన్లో ఆప్షన్లను ఎంచుకొని పోలీస్ స్టేషన్లో అందిన సేవలు, పోలీసుల పనితీరుపై తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. సూర్యాపేట కలెక్టరేట్లో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా తమ విధులు నిర్వహించేలా మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధ పరిష్కార చట్టంపై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైన మహిళల దరఖాస్తులను 90 రోజుల్లో కమిటీ మెంబర్లు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ సూచించారు. రైతాంగం పండించిన పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు, జాతీయ బాలికా దినోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బేటీ బచావో బేటీ పఢావో పథకం ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలు గురుకుల, బాలికల ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాకు చెందిన కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో గత 5 ఏళ్లుగా మొత్తం 1.40 లక్షల మంది రైతులు రుణాలు తీసుకోగా 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులు 1,09,949 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 95,350 మంది రైతుల రుణాలు మాఫీ చేశారు.